రైతు మిత్రులందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వరి పంటలో మనం నాటు వేసిన తర్వాత వచ్చే సమస్య కలుపు సమస్య కదండి. కలుపు మొదటి దశలోనే మనము నిర్మూలిస్తేనే మనకు చాలా లాభాలు అనేది ఉంటాయి కదండి. ఇప్పుడు మనము మొదటి దశలో అంటే మనము నాటు వేసిన 4-5 రోజుల లోపలే మనము కలుపు మందులు అనేది స్ప్రే చేసుకోవాలి. మార్కెట్లో మనకు చాలా రకాల కలుపు మందులు దొరుకుతూ ఉంటాయి కదండి. ఒక్కొక్క మందు ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. కానీ మనము ఇప్పుడు తెలుసుకునే మందు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుందండి. అన్ని రకాల కలుపు మొక్కల్ని నివారిస్తుంది అనమాట. ఆ మందు పేరు ఏంటంటే రిఫిట్ ప్లస్ అండి. రిఫిట్ ప్లస్ అనే మందులో మనకు ఫ్రెటిలా క్లోరు 37% ఈ అనే మందు అనేది ఉంటుంది. మనకు ఈ మందు ఎప్పుడు వాడాలి అంటే మనకు నాటు వేసిన తర్వాత 3 నుంచి 5 రోజుల్లోపు వరి పంటలో చల్లుకోవాలండి. ఈ మందు వాడడం వలన ఊదరగడ్డి, అలాగే పసుపు తుంగ, దోమకాటు గడ్డి ఇలా అన్ని రకాల కలుపు మొక్కలను అనేది నివారిస్తుందండి. ఎలాంటి మొండి కలుపునైనా కూడా నివారిస్తుందన్నమాట ఈ రిఫిట్ ప్లెక్స్ అనే మందు. ఈ మందు బాటిల్లో మనకు లిక్విడ్ రూపంలో దొరుకుతుందండి. మనకు ఆ బాటిల్కి వచ్చేసి మూతకు 4-5 రంధ్రాలు అనేది ఉంటాయి. దానికి మనం ఒక పిన్ తీసేసుకొని హోల్స్ అనేది పెట్టుకొని పంటకు అనేది చల్లుకోవాలండి. నీరు అనేది బాగా పెట్టిన తర్వాత ఈ మందు అనేది మనము చల్లుకోవాలి. ఇలా చల్లడం వలన మనకు వాటర్లో మొత్తము స్ప్రెడ్ అయిపోతుందండి. ఇలా స్ప్రెడ్ అయిన తర్వాత అంటే మొత్తం వ్యాపిస్తుంది అనమాట వాటర్ పెట్టిన తర్వాత మందు చల్లితే. అలాగే ఇంకొకటి ఏంటంటే మనము మందు చల్లిన 20 సెకండ్లకే కలుపు మొక్కల మీద ఈ మందు అనేది ప్రభావితం చేస్తుంది. ఈ రిఫిట్ ప్లస్ మందు వచ్చేసి ఒక డ్రాప్ నీళ్ళలో పడంగానే 5 నుంచి 6 మీటర్ల వరకు వ్యాపిస్తుందండి. అంత త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. అందుకే నీరు బాగా పెట్టిన తర్వాతే మందు అనేది మనము చల్లుకోవాలి. ఈ మందు మనము ఎకరానికి ఎంత వాడాలి అంటే 600 ml అనేది వాడుకోవాలి. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనము నాటు వేసిన తర్వాత 4 నుంచి 5 రోజుల మధ్యనే చల్లుకోవాలండి. అప్పుడే మనకు ఈ మందు అనేది బాగా పనిచేస్తుంది. అలాగే ఈ మందు చల్లుకున్నప్పుడు ఖచ్చితంగా నీరు పెట్టిన తర్వాతే మందు అనేది చల్లుకోవాలండి. చూసారు కదండి వరి పంటలో కలుపు మొక్కల్ని ఎలా నివారించాలనేది. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో అగ్రికల్చర్కి సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయండి. అన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.